నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. మళ్ళీ భారీగా పెరుగుతున్న బంగారం ధరలు. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? ఇంకా తగ్గుతూ ఉందా? మరి ఇంకా పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయా? అండ్ ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చూద్దాము. ఒకసారి ఈ వీడియో గురించి మాట్లాడుకునే ముందు నిన్న ప్రీవియస్ వీడియో గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే గనక, సో నిన్న అదే విధంగా మనం ఒక 2 డేస్ నుంచి చూసుకుంటే గనక గోల్డ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో మనమైతే చూస్తూనే ఉన్నాము. చాలా భారీగా అయితే పెరగడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు గూడా మళ్ళీ గోల్డ్ అయితే చాలా పెరగడం అయితే జరిగింది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్న మనకి సుమారు ఒక 500 అలా అయితే పెరగడం జరిగింది. అంటే 0.5%, 1% ఇలా పెరిగితే ఈరోజు వచ్చేసి అయితే మనకి రూ. 2510 రూపాయలైతే పెరగడం అయితే జరిగింది. 2510 రూపీస్ అయితే పెరగడం అయితే జరిగింది ఈరోజైతే. మనకి ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అదైతే మనకి 2500 వరకైతే పెరగడం జరిగింది. కానీ నిన్నటితో అంటే నిన్న గాని, మొన్న గాని చూసుకున్నట్టయితే గనక సో 500, రూ. 1000 ఇలా పెరగడం అయితే జరిగింది. ఎప్పుడైతే మనకి వార్ స్టార్ట్ అయిందో, ఆ వార్ స్టార్ట్ అయినప్పటి నుండి అంటే మనకొక ట్వ 20 డేస్ బిఫోర్ ముందు మాట్లాడుకుంటే గనక ఒక 20 రోజుల క్రితం నుంచి మనం మాట్లాడుకుంటే అప్పటి నుండి మనకు గోల్డ్ అనేది చాలా తగ్గుకుంటూ వచ్చింది. సో ఎప్పుడైతే ట్రంప్ అక్కడ కొంచెము కామ్ అయిపోయాడో, రాజీకొచ్చాడో, ఇంకా గొడవలొద్దు, మనకు వారొద్దు అని ఎప్పుడైతే అనుకున్నారో, అప్పటినుంచి మళ్ళీ గోల్డ్ అనేదైతే పెరగడం జరిగింది. ఏది మనకి దాదాపు ఒక 2 రోజుల క్రితం నుంచి గోల్డ్ అనేది చాలా పెరుగుకుంటూ వచ్చింది. ఒకే రోజులో 3000 పెరిగింది అప్పుడు. దాని తర్వాత మళ్ళీ 500, రూ. 1000 ఇలా పెరిగి ఈ రోజైతే మనకి 2500 అయితే పెరగడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రోజు ఎంతుంది? నిన్నటితో కంపేర్ చేసుకుంటే అని మాట్లాడుకుంటే గనక, ఈ రోజొచ్చేసి మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే 1,48,090 రూపీస్ అయితే ఉంది. 1,48,090 రూపాయలైతే ఉంది. సో, మరి నిన్నెంతుంది అని మనం ఒక్కసారి చూసుకుంటే గనక 1,45,580 రూపీస్ అయితే ఉంది. 1,45,580 రూపాయలైతే ఉంది. అంటే నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకి రూ. 2,510 రూపాయలైతే పెరగడం జరిగింది. అంటే చాలా అయితే మళ్ళీ ఇంకా మరి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా అంటే గనక సో, మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా చెప్పడం జరిగింది. ఏది మనకి వార్ తగ్గితే గనక మళ్ళీ గోల్డ్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తప్పకుండా పెరుగుతుంది. 100% పెరుగుతుంది అని చెప్పేసైతే చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే మనకి ఎప్పుడైతే వార్ తగ్గుతూ ఉందో సో, ఇంకా ఆటోమేటిక్‌గా పెరగడం అయితే జరిగింది. మరి ఇది ఎంత వరకి పెరగొచ్చు అని అనుకుంటే గనక మనం ఒక్కసారి 1 మంత్ బ్యాక్‌కెళ్తే గనక నెల రోజుల క్రితంకి ఎళ్తే గనక మనకి 1,60,000 నుంచి 1,65,000 మధ్యలనే మనకి ఎక్కువ 2, 3 నెలలు అయితే అప్ అండ్ డౌన్ అయినాయి. అయ్యే ఛాన్సెస్ గూడా మనకి ఇప్పుడు గూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఇప్పుడు 1,48,000 ఏదైతే ఉందో ఇది 1,60,000 వరకి ఇంకెక్కువ రోజులేం పట్టకపోవచ్చు. ఇంకా మనకి ఈ 1 వీక్‌లోనే అంతగనం పెరిగే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ గూడా ఒకసారి మనం జూసుకుంటే గనక నిన్నటితో కంపేర్ చేసుకుంటే గనక మనకి ఈ రోజైతే 2,300 అయితే పెరగడం జరిగింది. 2,300 అయితే ఈరోజు పెరగడం జరిగింది. మరి నిన్నెంతుంది అని మనం ఒకసారి చూస్తే గనక 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి 10 గ్రామ్స్ గోల్డ్ 1,35,750 అయితే మనకి ఈ రోజుకైతే ఉంది. మరి నిన్న ఎంతుంది అని ఒక్కసారి చూస్తే 1,33,450 రూపీస్ అయితే ఉంది. సో, చూసారు గదా! ఎంతగనం ఆ గోల్డ్ అనేది పెరుగుతూ ఉందో. అంటే మనకి ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి వార్ స్టార్ట్ అయిందో వార్‌లో మనకి ఒకే రోజులో 10,000 గూడా తగ్గడం అయితే మనం చూసాము. అంటే మనకి 1,85,000తోని కంపేర్ చేసుకుంటే 1,25,000 వరకి గూడా ఎంత డౌన్ ఫాల్ అయిందో మనం చూసాము. ఎప్పుడైతే 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే అప్ అండ్ డౌన్ అనేది ఎక్కువ అయింది. అది దాదాపు ఒక 3, 4 నెలలు అందులోనే ఎక్కువ నడిచింది. మనమైతే చూసాము. సో, అప్పుడు గూడా చాలామంది ఎవరైతే కొందామనుకున్నారో ఇంకా ఎక్కువ మళ్ళీ పెరుగుతుందేమో అని జెప్పేసి కొంతమంది కొన్నారు. అండ్ కొంతమందేంటంటే ఇంకా తగ్గుతుందేమో అని జెప్పేసైతే వాళ్ళు కొనకుండా అలానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే కొనకుండా ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఎలా ఛాన్సెస్ పెట్టుకున్నారు అనంటే 1,00,000 వరకు గూడా తగ్గొచ్చేమో అంటే తులం 1,00,000 వరకు గూడా రావచ్చేమో, 90,000కి గూడా రావచ్చేమో అని జెప్పేసి వాళ్ళు కొనకుండా ఇప్పటికి గూడా అలానే ఉన్నవాళ్ళైతే చాలా ఉన్నారు. కానీ ఎప్పుడైతే 1,28,000 దాకా, 1,25,000 దాకా ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడే వాళ్ళు కొంచెం కొనిపెట్టుకున్నా గానీ బాగుండేది. ఎందుకనంటే, వాళ్ళు ఇప్పుడు ఏదైతే దాచుకున్నారో ఇంకా అది వేరే మనకి బయట ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకున్నా గానీ ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేదైనా వస్తుండే. కానీ ఇక్కడ ఏందంటే, చాలామంది ఆశలు పెట్టుకొని, ముఖ్యంగా ఎవరైతే సాధారణమైన వ్యక్తులుంటారో, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎంతో కొంత కష్టం జేసి, ఎంతో కొంత అయితే పొదుపు జేసుకొనైతే ఈ గోల్డ్ కంపల్సరీ ప్రతి ఫ్యామిలీలో ఇంపార్టెంటే గాబట్టి సో, ప్రతి ఫంక్షన్‌లో కొంచెం గోల్డ్ అనేది ఉండాలి గాబట్టి ప్రతి ఒక్కరిలో గోల్డ్ అనేది కనిపించాలి గాబట్టి ఎంతో కొంత కొనుక్కోవడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కొంచెం ఆశలు ఎక్కువ పెట్టుకుంటుంటారు. ఇంకొంచెం తగ్గితే మనం కొంచెం ఎక్కువ కొనుక్కోవచ్చు లేదా మా దగ్గర ఉన్న డబ్బుల్లోనే ఎంతో కొంత
మనము ఇంకా మిగతా ఏమైనా తక్కువ అయినా గానీ కొంచెం సెట్ చేసుకొనైనా కొనుక్కోవచ్చు అని జెప్పేసి వాళ్ళు ఇంకా ఆశ పెట్టుకొనైతే వెయిట్ జేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని మాట్లాడుకుంటే గనక తగ్గే ఛాన్సెస్ కన్నా పెరిగే ఛాన్సెసే మనకెక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇది కాస్త 1,60,000 వరకి ఇంకా ఎప్పుడు ఎళ్ళదు. దాదాపు ఇంకొక 1 వీక్‌లో అయితే మనకి 1,60,000 వరకైతే ఎళ్తుంది. మరి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఎక్కడైనా కొంచెమైనా ఉన్నాయా అంటే గనక మేబీ ఉండొచ్చు. ఎందుకనంటే మనకి మళ్ళీ వార్ గనుక స్టార్ట్ అయితే ఇప్పుడు వార్ ఇంకా ఎండ్ అయింది అని మనం అనుకోవట్లేదు. ఎందుకనంటే వార్ అనేది ఇక ఎండ్ కాలేదు. బట్ ఇంకా వార్ అనేది అవుతలేదు అంతే. బట్ అలా అని చెప్పేసి ఎండ్ అయితే కాలేదు. ఇంకా వాళ్ళు కొంచెం చర్చలు జరుగుతూ ఉన్నాయి గాబట్టి, ఒకవేళ మళ్ళీ చర్చ గనక ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయ్యి మళ్ళీ ఏమైనా అయితే గనక, ఒకవేళ వార్ అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో వార్ అనేది ఇంకా ఎక్కువ అవుతే గనక, మళ్ళీ గోల్డ్ అనేది మళ్ళీ ఎక్కువ మనకి తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత వరకు రావచ్చు అనంటే గనక, మళ్ళీ 1,28,000 వరకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి అప్పుడు కొనొచ్చా అనంటే గనక, యెస్. అప్పుడు ఒకవేళ మనకి 1,28,000 వరకి, 1,30,000 వరకొచ్చినా గానీ, ఏమాత్రం ఆలోచించకుండా తీసుకోవాలనే జెప్తాను. ఎందుకనంటే గనక, మనకి 1,10,000 లక్ష రూపాయల వరకనేది మనం ఆశలు బెట్టుకోవడమే మాత్రం మనకి అంతవరకైతే ఇప్పట్లో తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తలేవు. అండ్ మనకు ఒక్కోసారి 1,85,000తోని కంపేర్ జేసుకుంటే గనక, ఈ 1,30,000 అనేది, 1,28,000 అనేది మనకి దానికన్నా ఎంతో కొంత అయితే తక్కువ అమౌంటే గదా! సో, దానివల్ల కొంచెం కొనుక్కుంటే బావుంటుంది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ జేసేవారు. ఇన్వెస్ట్‌మెంట్ జేసేవారికి ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ జేసినా గానీ, వాళ్ళకి ఏ విధంగా బిజినెస్ జేసుకోవాలో వాళ్ళకి దెలుసు. ఒకవేళ వాళ్ళకి 1,80,000 ఉన్నప్పుడు గూడా ఇన్వెస్ట్‌మెంట్ జేశారనుకోండి, వాళ్ళు 1,81,000 అంటే అట్‌లీస్ట్ ఒక 1,000 పెరిగినా గానీ వాళ్ళు సెల్ చేసేసుకుంటారు. ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆహ్, మనీ అనేది వచ్చేస్తది. అంటే బిజినెస్ పరంగా జూసుకుంటే గనక ఇన్వెస్టర్స్‌కి వాళ్ళకు ఎప్పుడు ఇన్వెస్ట్ జేసుకున్నా గానీ ఆటోమేటిక్‌గా బావుంటుంది. కానీ ఇంకా మనకి 1,28,000 వరకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇన్వెస్టర్స్ అయితే చాలా బాగా కొన్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. మార్కెటింగ్ ప్రకారం అయితే మార్కెట్ సేల్స్ ప్రకారం మనం చూసుకున్నా గాని, కనుక్కున్నా గాని ఎక్కువ కొన్నది ఇక్కడ ఎవరు అనంటే గనక బ్యాంకర్స్, మనకి ఎంప్లాయీస్ అదే విధంగా మనకి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో రెగ్యులర్‌గా కొనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఎక్కువ కొన్నారు. అండ్ ఇక్కడ సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నార్మల్‌గా ఒక తులం, 2 తులాలు ఇలా తీసుకునేవారు కూడా చాలామంది ఆగిపోయారు. ఎందుకంటే ఇక తగ్గుతుంది గదా! ఇంకా తగ్గిపోవచ్చేమో అని జెప్పేసి అలా ఆగిపోవడం అయితే జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలో గూడా జెప్పాము. ఇంకా తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడే ఒకవేళ కొన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక అప్పుడే కొనుక్కోండి అని జెప్పేసి గూడా మనం చెప్పడం జరిగింది. ఏది మనకి 1,28,000 దాకా వచ్చినప్పుడే మనం జెప్పడం జరిగింది. కానీ అప్పుడు గూడా చాలామంది అసలు పట్టించుకోకుండా ఇంకా తగ్గుతుందేమో అని జెప్పేసైతే అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ జేయడం వల్ల అంటే 1,00,000 వరకు గూడా వస్తుంది, 70,000కి గూడా వస్తుందని జెప్పేసి ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ జేయడం వల్ల కొనేవాళ్ళు గూడా ఆగిపోయారు. ఇప్పటికి గూడా ఆగిపోతూ ఉన్నారు. మరి ప్రెజెంట్ గురించి మాట్లాడుకుంటే కొనొచ్చా? కొనకూడదా? అని మాట్లాడుకుంటే గనక తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు కొనుక్కోవాలి అర్జెంట్ అనుకుంటేనే కొనుక్కోండి. లేదు మేము ఇంకా కొన్ని డేస్ వెయిట్ జేస్తాము. మాకు పర్లేదు. తగ్గే వరకి చూస్తాము అంటే గనక ఈ వారనేది మనకి ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు గాబట్టి, ఒకవేళ తగ్గే ఛాన్సెస్ ఎంతో కొంత మనకు కనిపిస్తూ ఉన్నాయి గాబట్టి, అప్పుడు గూడా మనకి 1,28,000 వరకు గాకపోయినా గానీ 1,30,000కొచ్చినా గానీ కొనేసుకోండి అనే జెప్తాను. ఇక లేదు అర్జెంట్ అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడే కొనుక్కోండి అని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ 1,60,000 వరకు అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ వార్ తగ్గితే గనుక 1,60,000 వరకైతే ఈజీగా పెరుగుతూ ఉంటుంది. సో, అందరిలాగా అయితే ఇప్పుడు 1,00,000కైతే వస్తుందమ్మా ఆగండి అని మాత్రం చెప్పను. అండ్ అలా అని చెప్పేసి ఇప్పుడే అంతా కొనుక్కోండి అని కూడా చెప్పను. ఎందుకనంటే గనక ఎంత అవసరం ఉందో అందులో అట్‌లీస్ట్ సగమైనా ఇప్పుడు కొనుక్కుంటే మీకు బావుంటుంది. ఎందుకంటే మనకు తగ్గే ఛాన్సెస్ కన్నా పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ దీని నుంచి ఒక్కసారి సిల్వర్ రేట్‌కెళ్తే గనక సిల్వర్ రేట్ ఎంతుందని మనం మాట్లాడుకుంటే సిల్వర్ అయితే ఈరోజు పెరగడం అయితే జరిగింది. మనకి నిన్న జూసుకుంటే సిల్వర్ అయితే తగ్గడం జరిగింది. గోల్డ్ అనేది మనకి పెరిగినా గానీ సిల్వర్ అయితే 15,000 అయితే నిన్న తగ్గడం జరిగింది. ఈరోజైతే మనకి మళ్ళీ 5,000 పెరగడం జరిగింది అందులో నుంచి. అంటే నిన్న 2,45,000 ఉంటే ఈరోజు 2,50,000 అయితే ఉంది. ఏది 1000 గ్రామ్స్ సిల్వర్ అయితే. సో, సిల్వర్ మీద గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారికైతే ఇది బెనిఫిట్ అనే జెప్పుకోవాలి. నిన్న అయితే అసలు 15,000 తగ్గడం అనేది అసలు చాలా షాకింగ్ అనే జెప్పుకోవాలి. అంటే 20,000 గూడా తగ్గొచ్చు. అండ్ సిల్వర్ మీద ఏంటంటే మనకి ఆటోమేటిక్‌గా బార్గెనింగ్ అండ్ డిస్కౌంట్స్ ఇలాంటివి గూడా సిల్వర్ మీద కొంచెం నడుస్తూనే ఉంటాయి గాబట్టి,
సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే సిల్వర్ అనేది ఒకప్పుడు మనం చూసాం 4,00,000 వరకు గూడా ఎళ్ళింది. ఏది 1000 గ్రామ్స్ సిల్వర్ 4,00,000 వరకు గూడా ఎళ్ళింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకైతే ది బెస్ట్ ఛాన్స్, ది బెస్ట్ టైమ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మనము సిల్వర్ అనేది ఏ విధంగా తగ్గుతుంది. మొన్న 1,20,000కి గూడా 1,20,000 వరకు గూడా వచ్చింది. అది మనం జూసాము. ఏది వార్‌లో మధ్యలో మనం జూసాము. ఇప్పుడు చూడండి 1,50,000 వరకు. అంటే ఇప్పుడు 1,20,000కి అప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఎంత ప్రాఫిటో మనం జూసుకోవచ్చు. ఒక బిజినెస్ పరంగా జూసుకుంటే. ఇంకా కొంచెం ఆగుతే గనక 3,00,000 వరకు గూడా ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ సిల్వర్ మీద ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సిల్వర్ మీద పర్లేదు. సిల్వర్ కోసం అయితే ఆగొచ్చు. లేదు అర్జెంట్ మేము బిజినెస్ జేసుకుంటాం అనుకునే వారు మాత్రం చేసుకోవచ్చు తప్పకుండా. ఎందుకంటే మనకు 3,00,000 వరకి ఎళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి గాబట్టి 3,00,000 నుంచి మనం కంపేర్ చేసుకుంటే ఇది అట్‌లీస్ట్ మనకు ఎంతో కొంత బెనిఫిట్ గాబట్టి పర్లేదు. మరి 100 గ్రామ్స్ ఒకసారి చూసుకుంటే గనక 500 అయితే పెరగడం అయితే జరిగింది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే. సో, చూసారు గదా! అంటే మనకి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఏ విధంగా ఉంది? ఈరోజు ఏ విధంగా ఉంది? సో, ప్రెజెంట్ మీరు ఒకవేళ కొనుక్కుందాం అనుకుంటే మాత్రం అర్జెంట్ అయితేనే కొనుక్కోండి. లేదు మేము కొన్ని డేస్ ఆగుతామంటే మాత్రం కొంచెం ఈ వార్ మధ్యలనే మనకు అప్ అండ్ డౌన్ ఏదైతే ఎక్కువ కనిపిస్తూ ఉంది. వార్ తర్వాత మాత్రం 1,60,000 అవుతుంది. సో, ఇంకా నేను పర్టిక్యులర్‌గా మీకు 100% కొనుక్కోండి, కొనుక్కోవద్దని ఏం చెప్పను. బట్ మీకు ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉంటాయని చెప్తున్నాను. దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఇంకా మీరు కొనాలనుకుంటే మాత్రం కొనుక్కోండి. లేదంటే ఇంకా ఒకవేళ మనకి 1,28,000 వరకు వచ్చే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి గాబట్టి అప్పుడు గనుక వస్తే ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కోండనే జెప్తాను. ప్రెజెంట్ అయితే మనకి 1,48,000 ఆ మధ్యలో నడుస్తూ ఉంది. అండ్ 1,60,000కైతే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మనకు అనలిస్టులు చెప్పిన ప్రకారం గూడా మనకి గోల్డ్ అనలిస్టులు చెప్పిన ప్రకారం గూడా మనకేంటంటే ఈ ఇయర్ ఎండ్ లోపు కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ తగ్గే ఛాన్సెస్ మాట్లాడుకుంటే గనక ఉన్నాయి. అంటే తగ్గే ఛాన్సెస్ 20% కనిపిస్తే మనకి 80% పెరిగే ఛాన్సెస్ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. 1,60,000 వరకైతే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత 1,80,000 2,00,000 అయితే ఇప్పట్లో కనిపిస్తలేవు. 1,60,000 వరకైతే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూస్తారు గదా! గోల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానెల్.